రాజుకి చెప్తాడు. ఇంకా ఇక్కడ కథ మొదలవుతుంది. సో ఇంకా రాజు వెళ్ళి అడుగుతాడు, చెప్పరు. సో ఇంకా స్వయంగా తీసుకువెళ్ళినసరికి అక్కడ రాజు షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ నీలాచలం అనే కొండ కూడా ఉంది. కాకపోతే వెళ్ళిన తర్వాత నీలమాధవుడు ఉంటాడు. లైక్ అదృశ్యం అయిపోతాడు. కాకపోతే ఈ రాజు ఏమంటాడంటే దీన్ని నువ్వే తీసావని చెప్పేసి ఈ పెళ్లి కూతుంది కదా, సో వాళ్ళ డాడీని అరెస్ట్ చేస్తాడు, చెప్పమని చెప్తాడు. కానీ చెప్పడు, ఎంతో కొడతాడు కానీ చెప్పడు. సో అప్పుడు ఈయనకి మళ్ళీ ఇంకొకసారి లైక్ మొత్తం ఇంకా దొరకకపోయేసరికి ఈయనకి లైక్ వీక్ అయిపోతుంది అనమాట. వీక్ అయిపోయి నేను ఇంకా వెతకలేను కదా, సో ఇంకా నేనేమి తినను అని చెప్పేసి అలానే ఉంటాడు. ఇంకా అప్పుడు మళ్ళీ దేవుడు కళలోకి వచ్చి చెప్తాడు అనమాట. సో నీకు ఇలా పొగరు వల్ల నేను ఇక్కడ నీకు కనబడలేదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చక్ర తీర్థం దగ్గర నేను ఒక దారు అంటే ఒక చెక్కతోటి వస్తాను. సో నువ్వు దాన్ని విజ్ఞాసం కింద చేపించు అని చెప్పేసి కళలోకి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా అలానే వెళ్తారు. సో అక్కడ ఒక దారు అంటే ఒక పెద్ద చెక్క అనేది తెగుకుంటూ వస్తుంది. దాన్ని తీయడానికి ఎంత